తిరుపతిలో అల్లర్లు మత కల్లాలు సృష్టించేందుకు మాజీ సీఎం జగన్ కుట్రలు పన్నారని జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు. జగన్ ను కొట్టడానికి తాము గుడ్లు కొన్నామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. గులకరాయో గొడ్డలు వేటు లాంటివి క్రియేట్ చేసి సానుభూతి పొందాలని చూశారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో తాము తిరుపతిలో శాంతియుత నిరసనలు విరమించుకున్నట్లుగా కిరణ్ రాయల్ తెలిపారు. మనం చూసుంటాం గత 10 రోజులుగా ప్రపంచాన్ని కుదిపేసిన విషయం లడ్డూ విషయం. కల్తీ నెయ్యితో తిరుమలలో అపచారం చేశారంటూ బయటపడడంతో ఒక్కసారిగా దేశం ప్రపంచంలో ఉన్న హిందువులందరూ కూడా ఉలిక్కిపడ్డారు. దీని మీద చాలామంది పోరాటాలు, ఉద్యమాలు, ధర్నాలు, మీడియా సమావేశాలు, నిరసనలు అన్నీ చేశాక దాని ఒక విలువ, దాని ఒక భయం తెలిసి వచ్చింది తెలియదు. కానీ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నిన్న పర్యటన రద్దు చేసుకున్నారు. అందరూ ఏమనుకుంటారంటే జగన్మోహన్ రెడ్డి రద్దు చేసుకున్నాడు ఎందుకు అనుకుంటే రకరకాల కారణాలు చెప్పాడు. ఆయనకి నోటీసులు ఇచ్చారంట. ఇంత నోటీస్ అది. అలాంటి నోటీసులు మా జనసేన వాళ్ళకి కొన్ని 100 నోటీసులు ఇచ్చినారు. గత ప్రభుత్వంలో 100 నోటీసులు ఇచ్చారు. కూర్చొని అందరికీ నోటీస్ ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలా? మేము నోటీస్ ఎవరికి ఇచ్చారు? వాళ్ళకి చేరింది. అదేం చిన్న నోటీసు. ఆ నోటీసు వల్ల రాలేకపోయానని చెప్పి కబుర్లు చెప్తున్నాడు. అది అబద్ధం. తిరుపతిలో అల్లర్లు సృష్టించాలని, మత కల్లోలం తీసుకురావాలని ఏదైతే తూనీలో గత ప్రభుత్వంలో తూనీలో ఎప్పుడైతే కులాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నించారో, తర్వాత మొన్న ప్రభుత్వంలో ఏదైతే కోనసీమలో కూడా కులాల మధ్య చిచ్చు పెట్టి అల్లర్లు సృష్టించారో, ఈసారి ఏకంగా మతాల మధ్య చిచ్చు పెట్టి గొడవలు పెడదామని చెప్పి ప్రయత్నించారు జగన్.